ములుగు జిల్లా ఏటూరు నాగర మండలంలో అంగన్వాడీ టీచర్ల బదిలీలో అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా బదిలీలు చేపట్టడం జరిగిందని దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు ఆయా గ్రామాల ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటూరు నాగర మండల కేంద్రంలోని మానసపల్లి అంగన్వాడీ సెంటర్లో గ్రామస్తులు, ప్రజలు, దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు తరలివచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. అంగన్వాడీ టీచర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన బదిలీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీచర్ను సెంటర్ నుంచి వెళ్లిపోవాలని కోరారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దళిత గిరిజనులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. మానసపల్లి గ్రామం అంగన్వాడీ స్కూల్ మానసపల్లి 1లో ఇంతకుముందు పనిచేసినటువంటి అంగన్వాడీ టీచర్ గారు రిటైర్మెంట్ కావడం వల్ల ఈ యొక్క పోస్టు ఖాళీ అయింది. కానీ ఇక్కడ పోస్ట్ ఖాళీ అయితే ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఎస్సీ పాపులేషన్ ఎక్కువ కాబట్టి దీన్ని ఎస్సీ రిజర్వ్గా కేటాయించాలని ఒక జీవో ఉంది. అలా కాకుండా కొత్త పోస్ట్ ఇక్కడ స్థానికులకు ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరుకు కోడలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకుండా వేరే విలేజ్ నుండి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ పేరుతో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు, దళితులకు అన్యాయం చేస్తున్నారు. కావున ఇప్పుడు చేస్తున్నటువంటి ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద వచ్చినటువంటి అంగన్వాడీ టీచర్ ఎవరైతే ఉన్నారో తను ఏ ఊరు కోడలుగా ఉన్నారో, తను ఏ గ్రామం సభ్యురాలై ఉన్నారో ఆ గ్రామంలో పోస్టింగ్ ఇచ్చి ఈ యొక్క మానసపల్లి 1 పోస్టులు ఖచ్చితంగా ఇక్కడ ఎస్సీలకు రిజర్వ్ చేసి ఇక్కడ కొత్త వేకెన్సీ ఇవ్వాల్సిందిగా మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దీని మీద ప్రత్యేకంగా పెద్ద చొరవ తీసుకొని నెక్స్ట్ గవర్నమెంట్ మీద పోరాటానికి కూడా సిద్ధపడడం జరుగుతుంది ఈ గ్రామం నుండి. అలాగే ఇలాంటి ఏ జియో లేకుండా వేరే గ్రామం నుంచి ఇక్కడికి ఒక బీసీ మహిళను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినటువంటి సిడిపిఓ మీద ఖచ్చితంగా కలెక్టర్ గారు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం వెంబడి స్పందించి ఆ సిడిపిఓని సస్పెండ్ చేసి తన మీద తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ పోస్ట్ ఎప్పటి నుండో ఇక్కడ స్థానికంగా ఎస్సీలు, దళితులు బతుకుతున్నారు, ఎస్సీ ఎస్టీలు కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ పాపులేషన్ ఎక్కువ కాబట్టి దీన్ని మానసపల్లి 1 ఎస్సీ పాపులేషన్ కింద జనాలను తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఒక ఎస్సీ మహిళకు చదువుకున్న ఇక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఒక పోస్టు కేటాయించాలని ఈ గ్రామం నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ దళిత సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరికీ రావడం జరుగుతుంది. దీని మీద కలెక్టర్ గారు కానీ, సిడిపిఓ గారు కానీ, ఉన్నతాధికారులు దీని మీద దృష్టి సారించి ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులు ఎస్సీలకు, అర్హులైన ఎస్సీలకు కేటాయించాలని కోరడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం స్పందించకుంటే, ఇక్కడ అధికారులు స్పందించకుంటే తగిన చర్య తీసుకొని పెద్దగా పోరాటానికి పడతామని మేము విన్నవించుకుంటూ దీన్ని ఎస్సీ రిజర్వ్ చేయాలని మరోసారి ప్రజల తరఫున మేము అందరం కోరుకోవడం జరుగుతుంది. తగు న్యాయం చేయాలని కోరుకుంటాం. అలాగే ఈ యొక్క ఇష్యూను మీడియా, పత్రికా ప్రకటన వాళ్ళు కూడా దీన్ని చేసి మాకు తగు న్యాయం చేయాలని కోరుతున్నాం.